హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, టీఎస్ఈఏపీసెట్ 2024కి సంబంధించినటువంటి బైపీసీ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, సో టోటల్గా అగ్రికల్చర్ బీఎస్సీ, బీవీఎస్సీ, హార్టికల్చర్ అండ్ బీఎఫ్ఎస్సీ అండ్ కమ్యూనిటీ సైన్స్కి సంబంధించినటువంటి తదితర కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో కంబైన్డ్ రిజిస్ట్రేషన్, సో వాళ్ళందరికీ అయితే ఒక గుడ్ న్యూస్ అనమాట. వీళ్ళకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. సో ఆ వివరాలు అయితే చూసేద్దాం మనం. సో దాని కొరకి మీరైతే ముందుగా వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇందులోకి అయితే వచ్చేసేయండి pgtsu.edu అనేసి ఉంటుంది. దానిలోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత వెంటనే మీరు కిందకి స్క్రోల్ చేస్తే, సో ఇట్లా కిందకి అయితే స్క్రోల్ చేసేయండి. చేసిన తర్వాత వెంటనే మీకు అయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో నేను ఇందాక కాలేజ్ వచ్చాను కదా, సో అన్ని వెబ్సైట్లు అయితే అలా చెక్ చేసుకుంటూ వచ్చాను. సో ఇక్కడైతే మనకైతే ఒక అప్డేట్ అయితే కనిపించింది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, provisional tentative merit list. So wait a moment. Provisional tentative merit list of the applicants for admission into various UG courses of PGTSAU, PVNRTVU, SKLED. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే టోటల్గా వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, కమ్యూనిటీ సైన్స్కి కంబైన్డ్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి లిస్ట్ అనమాట, మెరిట్ లిస్ట్. సో మనం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ వచ్చేసి ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత 1 మంత్కి వచ్చేసి మనకి మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ తర్వాత మళ్ళీ మనకి కౌన్సిలింగ్, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కదా మొత్తం. సో మీకైతే ర్యాంక్ వైజ్ అయితే మీకైతే ఒక ప్రొఫార్మా ఇస్తారు. దానికి అంటే ఈ ర్యాంక్ వాళ్ళు ఈ డేట్ రోజు, ఈ టైం రోజు ఇక్కడ ఆడిటోరియం, రాజేంద్ర నగర్ ఆడిటోరియంలోకి రావాలి అని చెప్పి చెప్తారనమాట. సో అది. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి మెరిట్ లిస్ట్ వచ్చింది. తర్వాత మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే వస్తాయన్నమాట. ఏ ర్యాంక్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి ఒక నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ తర్వాత ఆ డేట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఈ మెరిట్ లిస్ట్ అయితే చూసేద్దాం. దీని కొరకు మీరైతే ఒకసారి అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా లెంతీగా ఉంది. సో మొత్తానికి అయితే ఒక 57 MB అవుతుందన్నమాట. సో ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుంది, మీకు అయితే చూపిస్తాను. సో ఇంత లాంగ్ ఉన్నటువంటి ఫైల్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. మీరు హరిబరిగా చూడకండి. సో కొంచెం డౌన్లోడ్ అయ్యేంతవరకు వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకోండి, మనం అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక PDF అయితే డౌన్లోడ్ అయిపోతుంది. చాలా లాంగ్ ఫైల్, కొంచెం డౌన్లోడ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, కంబైన్డ్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ యూజీ కోర్సెస్ ఆఫ్ దీస్ యూనివర్సిటీస్ సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట. సో ఇది. సో ఇందులో వచ్చేసి మీరైతే ఒకసారి మీ నేమ్ అయితే చెక్ చేసుకోండి. టోటల్గా 152 పేజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ అండ్ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అండ్ మీ యొక్క నేమ్ వెంగళ హేమశ్రీ అనమాట ఇక్కడ ఫస్ట్ పర్సన్. తర్వాత మీకు సంబంధించిన జెండర్, మీకు యొక్క క్యాస్ట్ అండ్ ఈడబ్ల్యూఎస్, ఇన్ కేస్ ఓసీ క్యాండిడేట్ అయి ఉంటే ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఎస్ఆర్ నో అని పడిందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ అనెక్సర్ 1, అనెక్సర్ 2 అంటే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు అండ్ అలాంగ్ విత్ దట్ ఫార్మర్ కోటా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అయితే ఈ 2 కేటగిరీస్లోకి అయితే వస్తారు. సో మీకు సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది, ఎస్ఆర్ నో పడిందా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఏరియా అంటే తెలంగాణ వాళ్ళకి ఉంటే లోకల్ అని పడుతుంది అండ్ మిగతా స్టేట్ వాళ్ళకి ఉంటే యూఆర్ అని పడుతుంది. ఇది ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇన్ కేస్ ఇది ఎందుకు వెరిఫై చేసుకోమంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా తప్పులు కనుక ఉండుంటే సో ఇక్కడ చూడండి, ద అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ దట్ ఎనీ డిస్క్రిపెన్సీస్ అబ్జర్వ్డ్ ఇన్ ద అబోవ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఈజ్ టు బీ ఇంటిమేటెడ్ అలాంగ్ విత్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 5th September 2024 5 PM లోపు అయితే మీరైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెయిట్ ఎ మూమెంట్. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి admissions.pjtsau@gmail.com అనేసి ఉంది కదా, ఈ వెబ్సైట్ లింక్, ఈ యొక్క ఈమెయిల్ లింక్. దీనికైతే మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్ని అయితే మీరైతే వాళ్ళకైతే మెయిల్ చేయండి. మెయిల్ చేసి వాళ్ళు వెరిఫై చేసేసి మీ యొక్క నేమ్ని వాళ్ళైతే మళ్ళీ సరి చేస్తారనమాట. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి సర్టిఫికేట్ ఇందులో కనుక మీ నేమ్ కావచ్చు, మీ జెండర్ కావచ్చు, మీ క్యాస్ట్ కావచ్చు, మీ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ కావచ్చు, అనెక్సర్ 1, అనెక్సర్ 2 కావచ్చు, సో మీ లోకల్ ఏరియా కావచ్చు అండ్ టీఎస్ఈఏపీసెట్ సంబంధించినటువంటి ర్యాంక్ కావచ్చు,
మీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఏమైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయో సో ఇవి కూడా ఇన్ కేస్ మీరు అప్లోడ్ చేసినా కానీ నో అని పడినాయి అనుకోండి, మీరైతే వాళ్ళకైతే మళ్ళీ తెలియజేయగలరు. సో అందుకోసమే అనమాట. సో టోటల్గా 152 పేజెస్ అయితే ఉన్నాయి. సో లాస్ట్ సీరియల్ నెంబర్ ఎంత ఉందో చూద్దాం. సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే వచ్చింది సో ఎంతమందికి సీట్స్ వస్తాయి అనేసి. సో లాస్ట్ పర్సన్ వచ్చేసి 9040 అనమాట. లాస్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి, అప్లికెంట్ నేమ్ వచ్చేసి చూసుకున్నట్లయితే సౌమ్య. సో ఫీమేల్ క్యాండిడేట్, ఎస్టీ కేటగిరీ. అండ్ ఇక్కడ అనెక్సిట్ 192కి వీళ్ళది ఎలిజిబుల్ అవుతున్నారు. సో ఇన్ కేస్ ఈ సర్టిఫికేట్ కనుక మీరు ఎలిజిబుల్ అయ్యారనుకోండి, సో ఇక్కడ లాస్ట్ వచ్చిన ఇప్పుడు ఇంత 90,000 వచ్చినా కానీ వీళ్ళకైతే కొంచెం అయితే రిజర్వేషన్ లాగా ఇప్పుడు మనకి మిగతా వీళ్ళకి దేంట్లో కావాలనుకుంటే దాంట్లో అంటే సీట్స్ కనుక వేకెంట్ ఉంటే వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. లైక్ కొంచెం రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఫార్మర్ కోటా అండ్ మళ్ళీ నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ కనుక ఉంటే ఓకేనా. సో ఇదన్నమాట విషయం. ఇన్ కేస్ మీవి కనుక ఏమైనా తప్పులు పడి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్, ఓకేనా. సో వీడియో ఇది కొంచెం ఫైల్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, ఒకసారి అయితే మీరు చూసుకోండి. సో డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. డౌన్లోడ్ అయినాకే మీ నేమ్ ఎక్కడ ఉంది ఏంటి అన్నది మెల్లమెల్లగా చూసుకోండి. లేదు అంటే డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్ ఉంది కదా, ఇక్కడ ర్యాంక్ కార్డ్ యొక్క డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ కనుక కొన్ని పీడిఎఫ్ యాప్స్లో వచ్చేసి మీ యొక్క నేమ్ టైప్ చేసిన, లేదంటే మీ యొక్క ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కావచ్చు, మీ యొక్క టీఎస్సీ ఏపీసెట్ యొక్క ర్యాంక్ కావచ్చు, ఇవన్నీ టైప్ చేసినా కానీ సో మీ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇది ఇంత పెద్ద ఫైల్ కాబట్టి చిన్నగా చెక్ చేసుకోవాలంటే టైం పట్టుద్ది కదా. సో అందుకోసమే చెప్తున్నాను. ఎట్లాంటి కామెంట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. ఈ అప్డేట్ అనేది మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా రీచ్ అవ్వాలి అంటే తప్పకుండా షేర్ అయితే చేయండి, ఎందుకంటే అందరికీ ఇది వన్స్ తెలియాలన్నమాట. నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ ఇలానే వస్తాయి. ఇప్పటి నుంచి మళ్ళీ మన కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో లిస్ట్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చింది అని అనుకున్నాం కదా. సో తర్వాత ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది, పక్కన వస్తుంది చూసుకోండి. సో మనకి నెక్స్ట్ ప్రాసెస్లో అయితే ఇలా ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో కాకపోతే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ఆఫ్లైన్ మీరైతే అక్కడికైతే వెళ్ళాలి. కౌన్సిలింగ్ యొక్క ఆడిటోరియం ఏదైతే రాజనగర్లో ఉందో అక్కడికి వెళ్ళేసిన తర్వాత మీ యొక్క కౌన్సిలింగ్ అయితే జరుగుతుందన్నమాట డైలీ. సో ఫస్ట్ వెటర్నరీ సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి ఫస్ట్ ఒక 2-3 డేస్లో. తర్వాత అగ్రికల్చర్ సీట్స్ ఫిల్ అయిపోతాయి, తర్వాత హార్టికల్చర్, తర్వాత ఇట్లా అన్ని సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి అన్నమాట. సో అదన్నమాట ప్రాసెస్. ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.